రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. అభివృద్ధి అనేది ఎక్కడా మనకు కనిపించట్లేదు. నేను 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి తెనాలి పార్లమెంటు సభ్యుడిగా నేను, తెనాలి అసెంబ్లీ నాదెండ్ల మనోహర్ గారు మీ ఇద్దరం కలిసి ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశాం. ఆ 5 సంవత్సరాలు మాకు నిజంగా ఎంతో తృప్తినిచ్చింది. నాకు ఎస్పెషల్గా మనోహర్ గారు కూడా అదే చెప్పారు. ఆ రోజు మన మంగళగిరికి, తెనాలికి, ఈ కృష్ణా డెల్టాకి అవసరమైనటువంటి పులిచింతల ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోగలిగాం. తెనాలికి బ్రహ్మాండంగా డ్రింకింగ్ వాటర్ తేగలిగాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసామనేటువంటి తృప్తి ఉంది. మరి ఈరోజు మన జిల్లాలకి, కృష్ణా డెల్టాని కానీ, అటు త్రాగునీరు కానీ, సాగునీరు కానీ పులిచింతల ప్రాజెక్టు గురించి గత 5 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు. ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి నేను కొన్ని విషయాలు చర్చిస్తున్నప్పుడు వారు పోలవరం ప్రాజెక్టు గురించి, ఇది మన రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి ప్రాజెక్టు, కృష్ణా అనేది ఎప్పుడూ మనకి ఇష్యూడ్ వాటర్ కాదు, గోదావరి నుంచి